హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో హియర్ ఇస్ అనదర్ వ్లాగ్ విత్ మై ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇది మన వైజాగ్లోనే వాల్తేర్ క్లబ్ ఆపోజిట్ లో ఉంటుంది స్కై వ్యూ రూఫ్ టాప్ అనే రెస్టారెంట్ అన్నమాట. డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. సో ముగ్గురము కూడా ఫస్ట్ నేను పావని ఎప్పుడు ఆన్ ద టైం ఉంటాము. సో మౌని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో. సో అదే వాల్తేర్ క్లబ్ అన్నమాట. దాని ఆపోజిట్ లోనే మనకి స్కై వ్యూ రెస్టారెంట్ ఉంటుంది. సో స్కై వ్యూ అంటే మనకి హైదరాబాద్‌లో కూడా ఉంటుంది. వైజాగ్‌లో కూడా ఉంటుంది. మనం లొకేషన్ చూసుకొని వెళ్ళాలన్నమాట. సో మౌని రాలేదు కదా! ఇంకా టైం పట్టేలా ఉందని చెప్పేసి ఇక్కడ టైమ్ పాస్ చేస్తున్నాము. లీచీ ఫ్రూట్ తిన్నా, చికెన్ సమోసా తింటూ అలా వెయిట్ చేస్తే పాపొచ్చింది ఎప్పటికో. ఎవడో కామెంట్ చేశాడంట వచ్చేటప్పుడు, ఇలియానాలా ఉన్నావు అని చెప్పేసి. రాగానే చెప్తుంది. పోన్లే మంచి కామెంటే కదా! అన్నాను నేను. సో సో ఫోర్త్ ఫ్లోర్ అన్నమాట. గోయింగ్ ఇన్ ద లిఫ్ట్. ఇదంతా కూడా కాన్వర్జేషన్. సో యాంబియన్స్ కోసము, ఫుడ్ కోసము 2 చాలా రిసర్చ్ చేసైతే వెళ్తాం అన్నమాట వెళ్ళే ముందు. మోస్ట్‌లీ రీల్స్‌లోనే దొరికేస్తది ప్లేస్. లేదు అంటే గనక ఇంకా సెర్చ్ చేస్తాము మంచి ప్లేసెస్. రివ్యూస్ అవి చూసైతే వెళ్తాము. సో ఇదే ఆ రూఫ్ టాప్ ప్లేస్. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. నేనే సేవ్ చేసి పెట్టాను ఈ అడ్రెస్. సో ఇప్పటికి అయిందన్నమాట. సో మీకు రివ్యూ ఇచ్చే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. ఓకేనా? సో మనకైతే అక్కడ మనకి సెపరేట్‌గా స్పేసెస్ ఉన్నాయి గదా! అందులో మనం బర్త్‌డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది స్వింగ్‌లా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం స్పెండ్ చేయొచ్చు. ఇంకా కొంచెం పైనైతే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంది. సో పార్ట్నర్స్‌తో కూడా మనం క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చన్నమాట. సో యాంబియన్స్ వాస్ సో గుడ్, సో పీస్‌ఫుల్ గైస్. రివ్యూ అయితే మాత్రం. చూస్తున్నారు గదా! సో ఇక్కడ నేను హెయిర్ సెట్ చేసుకుంటున్నాను. ఫ్రాక్ మీదకి అలా బాలేదు క్లిప్ అని జెప్పేసి లూజ్ హెయిర్ అయితే పెట్టేసాం అనమాట. ముగ్గురం లూజ్ హెయిర్ పెట్టుకుందాం అని జెప్పేసి. సో ఇక్కడ మెనూ చూస్తున్నాను. ఏం తిందాం, ఏం తిందాం అని చెప్పేసి. సో కాంటినెంటల్ ఫుడ్ టైప్‌లో తిందాము అని అంటుంది మౌని. అండ్ వెజ్ తింటదనమాట. నాన్ వెజ్ తినదు ఈరోజు. అండ్ నేను, పావని రోజు తినేస్తాము నాన్ వెజ్. మాకు అలాంటిదేం ఉండదు. సో కాన్వర్జేషన్ అబౌట్ ఫుడ్, వాట్ టు ఆర్డర్ అన్నట్టు జరుగుతుంది ఇక్కడ. అండ్ రీల్స్ కూడా చేసాం గైస్. చాలా ఫన్ అయితే ఉందన్నమాట. సో మీలో కూడా ఇలాంటి గ్యాంగ్ ఉందా? మీరు కూడా ఎప్పటికప్పుడు ఇలా డిన్నర్స్‌కి వెళ్తూ ఉంటారా? ఫుడ్ ఎంజాయ్ చేస్తా ఉంటారా? మీ టైమ్‌ని స్పెండ్ చేస్తా ఉంటారా? కంపెనీని ఎంజాయ్ చేస్తా ఉంటారా? కామెంట్ చేయండి. సో చాలా స్ట్రెస్‌ఫుల్ ఉంటది లైఫ్ కోసం, కెరియర్ కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ చాలా చాలా స్ట్రెస్ ఉంటా ఉంటది లైఫ్‌లో. బట్ ఏంటంటే ఇలా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం వల్ల బెస్ట్ ఫ్రెండ్స్‌తో చాలా స్ట్రెస్ బస్టర్ లాగా అది పనిచేసి మనకి ఇంకా ఎనర్జీ బూస్ట్ అయితదన్నమాట. సో అది. ఏదో యుద్ధానికెళ్తున్నట్టు చూపిస్తుంది నైఫ్‌ని. తినేదేమో పన్నీర్ స్ట్రిప్స్ అవి. అండ్ ఇది కోడి, కోడి చిప్స్ గైస్. దాన్నేమో మేము తింటున్న స్టార్టర్స్ నేమొచ్చి కోడి చిప్స్. డిఫరెంట్‌గా ఉందని ఆర్డర్ చేశాను. బానే ఉంది. డ్రైగా ఇస్తాడు. అండ్ మౌని తింటుందేమో పన్నీర్ థ్రెడ్స్ అన్నమాట. థ్రెడ్స్ అంటే నిజమైన థ్రెడ్స్ కాదు. దాని పైన అలా ఇచ్చాడు. బట్ ఫుడ్ బావుంది. స్టార్టర్స్ వరకు అయితే చాలా చాలా బావుంది టేస్ట్. సో ఫస్ట్ స్వింగ్ మీద కూర్చొని తింటున్నాము. అలా కాసేపటికి స్వింగ్ అలా ఊగుతున్న కొలది నాకేంటంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు ఏదో అన్నట్టు అనిపిచ్చింది. వెంటనే మళ్ళీ లోపల సిట్టింగ్ ఏరియా ఉంటుంది. బావుంటుందనమాట యాంబియన్స్ అది. సో ఇక్కడికైతే వచ్చామనమాట. నెక్స్ట్ లైక్ ఒక 3 అవర్స్ స్పెండ్ చేసుంటాము. లైక్ స్టాఫ్ అందరూ వీళ్ళు ఇక్కడే ఉంటారా? వీరు వెళ్ళరా? అన్నట్టు లుక్ ఇచ్చే వరకు కూడా ఉండిపోయామన్నమాట మేమైతే. సో నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాము. మెయిన్ కోర్స్ అంటే రైస్ ఐటెమ్ ఏం తినలేదు. తినకూడదని అనుకునే వచ్చాము.
సో, పావని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్, ప్రైవేట్ చేస్తుంది. అలా వద్దు పబ్లిక్‌లో పెట్టు. మంచిగా చేస్తున్నావు కదా! వీడియోస్ కంటెంట్ అది బావుంటుంది కదా! అని నేనిక్కడ సజెషన్ ఇస్తున్నాననమాట. అండ్ లాస్ట్ షార్ట్‌లో చెప్పా కదా గైస్ జాబ్‌కి ఇలా సెలెక్ట్ అయ్యాను. ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందనమాట. సో, 1 మంత్ బెంగుళూరులో ఉంటుంది. 1 మంత్ హైదరాబాద్‌లో కానీ, వైజాగ్‌లో కానీ ఉంటుంది. మోస్ట్‌లీ వైజాగ్ అన్నారు. సో, ఇలా వెళ్ళిపోతే ఒకవేళ 2 మంత్స్, 1 మంత్ నేను ఉండను కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. టైమ్ స్పెండ్ చేద్దాం అని చెప్పేసి. సో, నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాము. నెక్స్ట్ వెజ్ నూడిల్స్ లేదు, ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేశాం. మౌని నాన్ వెజ్ తినదు. బట్ ఎగ్ తింటది. సో, ఇక్కడ ఫ్రెండ్‌షిప్ గోల్స్ అన్నమాట ఇవి. అండ్ నూడిల్స్ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. టేస్ట్ బాగానే ఉంది గైస్. ఫుడ్ బానే ఉంది ఇక్కడ. అండ్ యాంబియన్స్ కూడా బానే ఉంది. పీస్‌ఫుల్‌గా మీరు స్పెండ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో కానీ. ఓకేనా. స్కై వ్యూ రూఫ్ టాప్ వైజాగ్‌లో ఉంది. వాల్తేరు క్లబ్ అపోజిట్‌లో ఉంటుందన్నమాట దీని అడ్రెస్. ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ. అండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ పీస్‌ఫుల్‌గా, ప్రైవసీగా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాస్తా కూడా ఆర్డర్ చేశాము. మౌని కాంటినెంటల్ ఫుడ్ అంటుందని చెప్పేసి పాస్తా అయితే ఆర్డర్ చేశామన్నమాట. అండ్ చికెన్ పాస్తా ఒక్కటే బావుంటది అన్న ఫీలింగ్‌లో ఉంటాను నేనెప్పుడూ కూడా. బట్ ఈరోజు ఏంటంటే బ్రొక్కలి యాడ్ చేసి పాస్తా అయితే ఆర్డర్ చేశాము. ఎలా ఉంటదో అనుకున్నాను. సెపరేట్‌గా బ్రొక్కలి నాకు చాలా ఇష్టము తింటాను. ఇలా రెస్టారెంట్స్‌కి వెళ్ళేటప్పుడు తింటాననమాట. బట్ పాస్తాతో కూడా చాలా బావుంది గైస్. అండ్ బ్రొక్కలి ఆల్మండ్ సూప్ కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా ఓకేనా. సో, ఇక తిన్నది డైజెస్ట్ అవ్వాలని చెప్పేసి ఎంత నాటకాలు చేశామంటే అటు ఇటు తిరుగుతూ 3 అవర్స్ లిటరల్లీ అక్కడ ఉండిపోయాం తెలుసా? అండ్ ఇక్కడైతే కొన్ని రీల్స్ ప్రాక్టీస్ చేశాము. బట్ ఏంటంటే బాగా నైట్ అవ్వడం వల్ల వాళ్ళు సాంగ్స్ ప్లే చేశారనమాట. అండ్ మా రీల్స్‌కి సాంగ్స్ వినిపించట్లేదు. సో, వాళ్ళు పెట్టిన సాంగ్స్ డామినేట్ చేస్తున్నాయని చెప్పేసి సో, ఇక్కడ అవ్వట్లేదు. ఎలాగో డిమ్ లైట్ వస్తుంది కదా! రీల్స్ చేయడానికి కూడా అని చెప్పేసి కొన్ని రీల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని, పెట్టుకొని మన వైజాగ్‌లో హ్యాష్‌ట్యాగ్ వైజాగ్ ఉంటుంది కదా! సిరిపురం సెంటర్‌లో. సో, అక్కడికైతే వెళ్ళి కొన్ని రీల్స్ కూడా చేశామనమాట. సో, వి ఆర్ లీవింగ్ ద రెస్టారెంట్. ఇంక వెళ్ళిపోండ్రా బాబు అన్న ఎక్స్‌ప్రెషన్ వచ్చేలోగే ఎళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నామనమాట. చూస్తున్నారు కదా! వెనకాతల యాంబియన్స్. మీరు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అందులో చేసుకోవచ్చనమాట. ప్రైవేట్ స్పేస్ అది. అండ్ ₹300 ఎక్స్‌ట్రా చార్జ్ ఉంటది. కస్టమైజ్ కూడా చేస్తారు. డెకరేషన్ ఎలా కావాలంటే అలా. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఇలా సిట్టింగ్ గూడా ఉంటుంది రెస్టారెంట్‌లో. సో, అక్కడ గూడా మీరు కూర్చొని డైనింగ్ ఉంటుంది. ఫుడ్ తినొచ్చనమాట. అండ్ హ్యాష్‌ట్యాగ్ వైజాగ్ ఉంది కదా! సిరిపురం దగ్గర అక్కడికైతే వచ్చాం నెక్స్ట్. అండ్ ఇక్కడైతే ఒక 2 రీల్స్ చేసాము. ఒక 4, 5 టేక్స్ తీసుకున్నాం గానీ, రీల్స్ అయితే బాగా వచ్చినియనమాట. సో, ఇంక రీల్స్ అయిపోయిన తర్వాత మొత్తం లూజ్ హెయిర్ మొత్తం పైకి ముడి పెట్టేసి ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసయితే స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ అయితే మౌని ఇంకా వేరే ప్లేస్ నుంచి వస్తది. నేను, పావని ఒకటే ప్లేస్ దగ్గరలో ఉంటాం కాబట్టి మేమిద్దరం బైక్ మీద వచ్చేస్తాం. అండ్ మౌని అయితే ర్యాపిడో బుక్ చేసిందనమాట. ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ వైజాగ్‌లో కామెంట్ చేయండి. ఓకేనా. హ్యాష్‌ట్యాగ్ వైజాగ్ అనేది. ఈ సర్కిల్ ఎంతమందికి తెలుసు. చాలా మంది ఇక్కడికొచ్చి రీల్స్ అయితే చేస్తారు బ్యాక్‌గ్రౌండ్ కోసము. అండ్ మేము చేస్తుండగా కూడా వచ్చి చాలా మంది రీల్స్ చేశారనమాట ఆ రోజు. అండ్ ఇంకా మౌనికి కూడా ర్యాపిడో అయితే వచ్చేసింది ఈలోగా. తను వెళ్ళగానే మేము కూడా వచ్చాం అనమాట ఇంటికి. ఇది గైస్ మా ఫ్రెండ్స్‌తో జరిగిన డిన్నర్ వ్లాగింగ్ అయితే. మీకు నచ్చిందా? ఇప్పుడు అంతా పర్సనల్ కంటెంటే వస్తుంది ఈ మధ్య. అండ్ బెంగుళూరు వెళ్తే అక్కడ ప్లేసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకేనా. బాయ్ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.